I will discuss about definite integration in exercise 7b. ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన సమ్స్ కి రిమైనింగ్ సమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. దీనికి ఇంటిగ్రల్ బై పార్ట్స్ ని యూజ్ చేయాలండి. ప్రీవియస్ చాప్టర్ లో మనం చెప్పుకున్నాం బై పార్ట్స్ కి ఫార్ములా ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of u ఇంటిగ్రల్ v dx హోల్ dx. బై పార్ట్స్ ని యూజ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. అయితే మనం దేన్ని u గా తీసుకోవాలి, దేన్ని v గా తీసుకోవాలనేది మనకి ఐలెట్ అనేది చెప్తుందండి. ఐలెట్ I మీన్స్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. ఇచ్చిన ఫంక్షన్ లో మీకు ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం u గా తీసుకుంటాం, ఆ రిమైనింగ్ ఫంక్షన్ నే v గా తీసుకుంటాం. ఇది లేనటువంటి పక్షంలో అంటే ఇచ్చిన ఫంక్షన్ లో మీకు ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ లేదు, అలాంటి కేసులో నెక్స్ట్ ప్రిఫరెన్స్ లాగరిథమిక్ ఫంక్షన్ కి ఇస్తామండి. ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్. లాగు కూడా లేదు అటువంటి కేసెస్ లో ఏ మీన్స్ అర్థమెటిక్ ఫంక్షన్ ని తీసుకుంటాం. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఇప్పుడు నాకు ఇచ్చిన గివెన్ క్వశ్చన్ లో ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉందండి. టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. సో నేను దీన్ని u గా దీన్ని v గా తీసుకుంటున్నా. ఫార్ములా ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇప్పుడు v అంటే నేను ఏదైతే తీసుకున్నానో దాన్ని u ప్లేస్ లోను, v అంటే ఏదైతే తీసుకున్నానో దాన్ని v ప్లేస్ లోను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 x dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 d by dx ఆఫ్ u అంటే tan ఇన్వర్స్ x ఇంటిగ్రల్ 0 to 1 x dx హోల్ dx. నేను u అంటే ఏదైతే తీసుకున్నానో u ప్లేస్ లోను, v అంటే ఏదైతే తీసుకున్నానో v ప్లేస్ లోను సబ్స్టిట్యూట్ చేశానండి. నెక్స్ట్ స్టెప్ లో నేను ఇంటిగ్రల్ ని అప్లై చేస్తున్నా. tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2 అండి. x స్క్వేర్ బై 2 లిమిట్ 0 to 1 మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 d by dx of tan inverse x 1 by 1 plus x square. Again integral x dx x square by 2 whole dx. లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఇంటూ 1 by 2. లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుందండి. ఆ పార్ట్ నేను మెన్షన్ చేయట్లేదు. మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఈ 1 by 2 అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ కు రాసేసుకున్న x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ dx. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అని tan పై బై 4 గా రాసుకోవచ్చండి. ఇంటూ 1 by 2 మైనస్ 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1. ఇక్కడ న్యూమరేటర్ లో ఒక 1 ని యాడ్ చేసి ఇంకో 1 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ dx. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ 5 by 4 into 1 by 2 minus 1 by 2 integral 0 to 1. దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. ఇది మొత్తం ఒక టర్మ్ గా 1 ని ఒక టర్మ్ గా తీసుకొని నేను స్ప్లిట్ చేస్తున్నా. అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ dx. 5 by 8
మైనస్ 1/2 ఇంటిగ్రల్ ని కనుక అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1 dx అంటే x మైనస్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ x లిమిట్స్ 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 5/8 మైనస్ 1/2 అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మొత్తం 0 అండి 5/8 మైనస్ 1/2 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లేస్ లో అగైన్ tan 5/4 tan ఇన్వర్స్ క్యాన్సిల్ 5/8 మైనస్ 1/2 1 మైనస్ 5/4 5/8 మైనస్ 1/2 ప్లస్ 5/8 5/8 ప్లస్ 5/8 5/4 అండి మైనస్ 1/2 దిస్ ఈస్ ద సొల్యూషన్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x dx ఇంటిగ్రల్ 0 to a f of x dx equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx ఈ ప్రాపర్టీని కనుక దీనికి అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to π/2 a sin x ప్లేస్ లో a మైనస్ x అండి ఇక్కడ a ప్లేస్ లో π/2 అనేది ఉంది π/2 మైనస్ x ప్లస్ b cos π/2 మైనస్ x బై sin π/2 మైనస్ x ప్లస్ cos π/2 మైనస్ x dx 90 మైనస్ థీటా 90 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుందండి ఇంటిగ్రల్ 0 to π/2 a cos x ప్లస్ b sin x కాస్ అనేది సైన్ గా చేంజ్ అవుతుంది సైన్ అనేది కాస్ గా చేంజ్ అవుతుంది బై cos x ప్లస్ sin x dx దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2 ఈ మనకి క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా దాన్ని మనం i ఈక్వల్ టు అని తీసుకుంటామండి ఆ ఇచ్చిన ఫంక్షన్ ఈక్వేషన్ 1 దీన్ని ఈక్వేషన్ 2 గా తీసుకున్నాం నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నానంటే 1 ప్లస్ 2 i ప్లస్ i 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a sin x ప్లస్ b cos x by sin x plus cos x dx plus integral 0 to π/2 a cos x plus b sin x by cos x plus sin x dx ఇక్కడ డినామినేటర్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి కాబట్టి నేను డినామినేటర్ ని ఎల్సిఎం తీసిన 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 డినామినేటర్ లో నేను sin x ప్లస్ cos x అనే దాన్ని నేను ఎల్సిఎం తీస్తే a sin x ప్లస్ b cos x ప్లస్ a cos x ప్లస్ b sin x dx 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a sin x ప్లస్ b sin x 2 టర్మ్స్ లో నుంచి నేను sin x ని కామన్ తీస్తున్నానండి sin x ని కామన్ తీస్తే a ప్లస్ b నెక్స్ట్ cos 2 టర్మ్స్ లో నుంచి నేను cos x అనే దాన్ని కామన్ తీస్తున్నా cos x ని కనుక కామన్ తీస్తే a ప్లస్ b బై sin x ప్లస్ cos x dx sin x ప్లస్ cos x dx ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో కూడా a ప్లస్ b అనేది కామన్ గా ఉంది సో నేను a ప్లస్ b ని కామన్ తీస్తున్నానండి 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a ప్లస్ b అనే దాన్ని కామన్ తీస్తే రిమైనింగ్ sin x ప్లస్
కాస్ ఎక్స్ బై డినామినేటర్ లో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. sin x plus cos x, sin x plus cos x both are cancelled. 2i equal to a plus b అనేది కాన్స్టెంట్ అండి, ఫ్రంట్ కు రాసేసుకున్నాం. 0 to pi by 2 1 dx, 0 to pi by 2 1 dx. 2i equal to a plus b ఇంటిగ్రల్ 1 dx అంటే x plus c అండి. x లిమిట్స్ 0 to pi by 2. లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. 2i ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేస్తే pi by 2 మైనస్ లోయర్ లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేస్తే 0. ఈ 2 ను కూడా క్రాస్ మల్టిప్లై చేసేస్తాం. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే బై అవుతుంది. i ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ pi by 4. This is the solution. Next one is integral pi by 6 to pi by 3 root sin x by root sin x plus root cos x dx. ఫంక్షన్ అనేది ఈ విధంగా ఉందండి. దీనికి మనం ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తామంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx, a plus b minus x dx. ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దీనికి గనక ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని i ఈక్వల్ టు అని తీసుకుంటాం. గివెన్ i ఈక్వల్ టు అని తీసుకొని ఈక్వేషన్ 1 గా తీసుకుంటాం అండి. నెక్స్ట్ నేను ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నా. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b, a అంటే ఇక్కడ pi by 6, b అంటే pi by 3, స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ x అండి. అంటే a ప్లస్ b pi by 6 ప్లస్ pi by 3 మైనస్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ pi by 6 plus pi by 3 minus x plus square root of cos of pi by 6 plus pi by 3 minus x dx. ఈ ప్రాపర్టీని ఇచ్చిన క్వశ్చన్లకి నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చిన ఈక్వేషన్ ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ pi by 6 మీన్స్ 30 degrees అండి. pi by 3 మీన్స్ 60 degrees. 30 plus 60 90. 90 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే pi by 2 గా రాసుకోవచ్చు. అంటే pi by 2 మైనస్ x. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ pi by 6 టు pi by 3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ pi by 2 మైనస్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ pi by 2 minus x plus square root of cos of pi by 2 minus x dx. 90 మైనస్ 8 అంటే 90 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సైన్ కాస్ గా చేంజ్ అవుతుంది, కాస్ సైన్ గా చేంజ్ అవుతుందండి. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ pi by 6 టు pi by 3 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ అనే ఫంక్షన్ కాస్ గా చేంజ్ అవుతుంది కాబట్టి కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ సైన్ ఫంక్షన్ కూడా కాస్ గా చేంజ్ అవుతుంది, కాస్ ఫంక్షన్ సైన్ గా చేంజ్ అవుతుందండి. cos x ప్లస్ రూట్ sin x dx. దీన్ని నేను ఈక్వేషన్ 2 గా తీసుకున్నాను. ఇచ్చిన క్వశ్చన్ ని నేను i ఈక్వల్ టు అని తీసుకొని ఈక్వేషన్ 1 గా తీసుకున్నాను. నేను ప్రాపర్టీని యూజ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ నే నేను ఈక్వేషన్ 2 గా తీసుకున్నాను. ఇప్పుడు యాడింగ్ 1 and 2
1 ప్లస్ 2 ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఎల్హెచ్ఎస్ పార్ట్ లో కనుక యాడ్ చేస్తే I ప్లస్ I 2I ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 ఈక్వేషన్ టు రూట్ కాస్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 యాడింగ్ చేస్తే నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. డినామినేటర్స్ కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ డినామినేటర్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి. సో నేను ఆ డినామినేటర్ ని ఎల్సిఎం గా తీసుకుంటున్నానండి. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 డినామినేటర్ కనుక ఎల్సిఎం తీస్తే రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ న్యూమరేటర్ లో రూట్ సైన్ ఎక్స్ ప్లస్ అక్కడ న్యూమరేటర్ లో రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అనేది సేమ్ గా ఉన్నాయండి. న్యూమరేటర్ డినామినేటర్ అనేది సేమ్ గా ఉన్నాయి. బోత్ ఆర్ క్యాన్సిల్. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 1 dx 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx అంటే ఫార్ములా x ప్లస్ c అండి. x లిమిట్స్ పై బై 6 టు పై బై 3 ఇప్పుడు నేను లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పై బై 3 మైనస్ లోయర్ లిమిట్ పై బై 6. పై బై 3 అంటే 60 డిగ్రీస్ అండి. మైనస్ పై బై 6 అంటే 30 డిగ్రీస్. 60 మైనస్ 30ని అగైన్ మళ్ళీ మనం పై బై 6 గా రాసుకోవచ్చు. 2i ఈక్వల్ టు పై బై 6. ఈ 2ను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే i ఈక్వల్ టు పై బై 12. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 4x డిఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 4x డిఎక్స్. ఫస్ట్ ఈ ఫంక్షన్ ని తీసుకుంటున్నానండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ని తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 4x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ని తీసుకున్నానండి. అంటే అది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ నేను చెక్ చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని తీసుకున్నా. ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సైన్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 4 మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే వాల్యూ మైనస్ సైన్ తీటా అంటే నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. కానీ సైన్ కి పైన స్క్వేర్ ఉందండి. స్క్వేర్ లో మైనస్ కూడా పాజిటివ్ గా చేంజ్ అయిపోతుంది. అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటానే. సో కాస్ పవర్ 4x. నేను ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనే తీసుకున్నా కూడా నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షనే వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ గనక ఈవెన్ ఫంక్షన్ అయితే ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ గనక ఈవెన్ ఫంక్షన్ అయితే దీని యొక్క ఫార్ములా అంటండి 2 ఇంటిగ్రల్ 0 టు ఏ
f of x dx, f of x dx. 2 ఇంటిగ్రల్ 0 టు a మీన్స్ పై బై 2 f of x అంటే sin square x ఇంటూ cos పవర్ 4x dx, cos పవర్ 4x dx. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 sin పవర్ mx ఇంటూ cos పవర్ nx dx ఫామ్ లో ఉంది. m ఈక్వల్ టు n ఈక్వల్ టు 4, m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 4. బోత్ ఈవెన్ ఫంక్షన్స్ అండి. ఈవెన్ ఫంక్షన్ అయితే గనక దాని యొక్క ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు పై బై 2 sin పవర్ mx ఇంటూ cos పవర్ nx dx ఈక్వల్ టు mn అనేవి ఈవెన్ అయితే, mn అనేవి ఈవెన్ గనక అయితే దాని యొక్క ఫార్ములా n మైనస్ 1 బై m ప్లస్ n ఇంటూ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 సో ఆన్ 1 బై m ప్లస్ 2 ఇంటూ m మైనస్ 1 బై m ఇంటూ m మైనస్ 3 బై m మైనస్ 2 సో ఆన్ 1 బై 2 ఇంటూ పై బై 2. ఎప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము అంటే m ఈజ్ ఈవెన్ అండ్ n ఈజ్ ఈవెన్, బోత్ ఆర్ ఈవెన్ ఫంక్షన్స్ అయితే మాత్రమే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసామండి. మనకి నెగిటివ్ టర్మ్స్ ఏమైనా వస్తున్నట్లయితే, వస్తున్నట్లయితే ఆ నెగిటివ్ టర్మ్స్ ని మనం తీసుకోమండి. అలాగే జీరో కండిషన్ లో కూడా మనం తీసుకోం. అంటే ఏదన్నా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ అక్కడ 0 అయిపోతుంది. సో ఆ కేసును మనం తీసుకోం. నెక్స్ట్ రిపీటెడ్ టర్మ్స్ అండి. ఒక ప్లేస్ లో నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/2 అనేది వచ్చింది. ఇంకో ప్లేస్ లో కూడా నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే అదే 1/2 అనేది వస్తుంది. ఆ 1/2 కనుక రిపీట్ అయితే ఆ టర్మ్స్ ను కూడా మనం తీసుకోండి. ఈ 3 మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు m వాల్యూ టు n వాల్యూ 4, m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 4. ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2 ఇంటూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. n 4 మైనస్ 1 3 బై m ప్లస్ n అంటే 6 ఇంటూ n మైనస్ 3 అంటే 4 మైనస్ 3 1 బై m ప్లస్ n 6 మైనస్ 2 అంటే 4 అండి ఇంటూ నెక్స్ట్ n మైనస్ 5 బై n వస్తుందండి. కంటిన్యూషన్ సో ఆన్ అని తీసుకున్నాం, n మైనస్ 5 అని వస్తుంది. ఇక్కడ n అనేది 4 మైనస్ 5 అంటే మైనస్ అయిపోతుంది. ఆ ఫంక్షన్ అక్కడ మైనస్ అయిపోతుంది. అందుకనే ఆ ఫంక్షన్స్ ఇంకా మనం తీసుకోవట్లేదండి. ఇంటూ 1 బై m ప్లస్ 2, m అంటే 2 ప్లస్ 2 అంటే 4 అండి. m మైనస్ 1 బై m మైనస్ 1 అంటే 2 మైనస్ 1 1 బై m అంటే 2 అగైన్ 1 బై 2 ఇంటూ పై బై 2. ఇక్కడ 1/4 అనేది రిపీట్ అయింది, 1/2 అనేది కూడా రిపీట్ అయిందండి. ఈ రిపీటెడ్ టర్మ్స్ ను మనం తీసుకోం. అంటే సింగిల్ 1/2 సింగిల్ 1/4 ను మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. 2 ఇంటూ 3/6 ఇంటూ 1/4, ఒక 1/4 ను మనం తీసుకోం. అలాగే 1/2 ఇంటూ పై బై 2, ఇంకొక 1/2 ను కూడా మనం తీసుకోం. ఎందుకంటే అది రిపీట్ అయిందండి. పై బై 2. ఈ 3 దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, 5 బై 16. సో ద ఆన్సర్ is 5 by 16. Next one is integral 0 to a x into a minus x whole power n. Integral 0 to a x into a minus x whole power n dx. దీనికి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx, f of a minus x dx.
ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటండి అంటే ఎక్స్ ఎక్కడైతే ఉందో ఎక్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఏ మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ తీసుకొని నాకు ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏ మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఏ మైనస్ అగైన్ మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏ మైనస్ ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్, హోల్ పవర్ ఎన్ డిఎక్స్. ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ అనేవి క్యాన్సిల్. ఇంటిగ్రల్ 0 టు ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నానంటే ఈ ఎక్స్ పవర్ ఎన్ తో ఈ ఏని మల్టిప్లై చేస్తున్నా, మైనస్ నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఎక్స్ పవర్ ఎన్ తో ఎక్స్ ను కూడా మల్టిప్లై చేస్తా. ఇంటిగ్రల్ 0 టు ఏతో మల్టిప్లై చేసినప్పుడు ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ ను మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఏ అనేది కాన్స్టెంట్ అండి, ఫ్రంట్ కు రాసేసుకుంటున్నాం. ఏ ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ కి పవర్ లో ఏమీ లేదు కాబట్టి మనం 1 గా తీసుకుంటాం. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్, పవర్స్ అనేవి యాడ్ అవుతాయండి. అంటే ఎక్స్ పవర్స్ ని యాడ్ చేస్తే ఎన్ ప్లస్ 1 డిఎక్స్. ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నా. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 లిమిట్ 0 టు ఏ మైనస్ ఈ మొత్తాన్ని మనం ఎన్గా తీసుకుంటాం. సేమ్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1, కానీ ఇక్కడ ఎన్ అంటే ఎన్ ప్లస్ 1 అండి. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2 లిమిట్ 0 టు ఏ. లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పర్ లిమిట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 పవర్ ఎనీథింగ్ 0, 0 బై ఎనీథింగ్ 0. ఈ పార్ట్ మొత్తం కూడా 0 అండి, ఈ పార్ట్ మొత్తం కూడా 0 అయిపోతుంది. మైనస్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పార్ట్ కూడా 0 అయిపోతుందండి. 0 కి పవర్ లో ఎంత ఉన్నా కూడా దాని వాల్యూ 0, 0 బై ఎనీథింగ్ 0. ఇక్కడ ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే ఏతో గనక దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ బేసెస్ అనేవి ఈక్వల్, పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. దీనికి పవర్ లో ఏమీ లేదు కాబట్టి దీన్ని మనం 1 గా తీసుకుంటామండి. 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 2. ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 1 మైనస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2, ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2. ఈ ఏ పవర్ ఎన్ ప్లస్ 2 ని కామన్ తీయొచ్చు. ఏ పవర్ ఎన్ ప్లస్ 2 ను కనుక కామన్ తీస్తే అండి 1 బై ఎన్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 2, 1 బై ఎన్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 2. ఈ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 ని నేను ఎల్సిఎం గా తీసుకుంటున్నానండి. ఏ పవర్ ఎన్ ప్లస్ 2 ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 ను కనుక ఎల్సిఎం తీస్తే ఎన్ ప్లస్ 1 క్యాన్సిల్, నాకు ఎన్ ప్లస్ 2 అనేది మిగులుతుంది. ఎన్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 అంటే ఎన్ ప్లస్ 2, ఎన్ ప్లస్ 2, ఎన్ ప్లస్ 2 క్యాన్సిల్, ఎన్ ప్లస్ 1 అనేది మిగిలింది. ఎన్ ప్లస్ 1 ఇంటూ 1 ఎన్ ప్లస్ 1. మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తూ వేస్తున్నానండి. మైనస్ ఎన్ మైనస్ 1,
-n -1 ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ 2 -1 అంటే 1 అండి. 2 -1 అంటే 1 అంటే a పవర్ n ప్లస్ 2 1 బై n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ -a to a x square into a square minus x square whole power 3/2 dx. Integral -a to a x square into a square minus x square whole power 3/2. దీన్ని సబ్స్టిట్యూషన్ పుట్ x ఈక్వల్ టు ఏ సైన్ థీటాగా తీసుకుంటున్నామండి. దీని యొక్క సబ్స్టిట్యూషన్ x ఈక్వల్ టు ఏ సైన్ థీటాగా తీసుకుంటున్నాం. నేను ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నానో దానికి నేను డెరివేటివ్ ని అప్లై చేస్తున్నానండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా అంటే dx ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్, సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ థీటా డి థీటా. అప్పర్ లిమిట్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ ఎంత ఉందండి? మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏ అనేది ఉంది. ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనే వాల్యూని నేను పుట్ సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకున్నానో, ఆ పుట్ సబ్స్టిట్యూషన్ అని ఏదైతే తీసుకున్నానో దాంట్లో ఎక్స్ ప్లేస్ లో ఏ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా, నాకు అప్పర్ లిమిట్ అనేది వస్తుంది. న్యూ అప్పర్ లిమిట్ అనేది వస్తుందండి. ఏ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ఈక్వల్ టు 1 అని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సైన్ π/2 గా రాసుకోవచ్చు అండి. సైన్ π/2 గా రాసుకోవచ్చు. సైన్ థీటా ఈక్వల్ టు సైన్ π/2, సైన్ క్యాన్సిల్ బోత్ సైడ్స్, థీటా ఈక్వల్ టు π/2. నాకు అప్పర్ లిమిట్ π/2 అని వచ్చిందండి. నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. లోయర్ లిమిట్ x ఈక్వల్ టు లోయర్ లిమిట్ -a అండి. లోయర్ లిమిట్ -a. ఎక్స్ ప్లేస్ లో -a అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే -a ఈక్వల్ టు ఏ సైన్ థీటా ఈక్వల్ టు -1. సైన్ థీటా ఈక్వల్ టు -1 అని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మైనస్ సైన్ π/2 గా రాసుకోవచ్చు అండి. మైనస్ సైన్ π/2 గా రాసుకోవచ్చు. సైన్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ π/2, సైన్ క్యాన్సిల్ బోత్ సైడ్స్, థీటా ఈక్వల్ టు మైనస్ π/2. నాకు లోయర్ లిమిట్ -π/2, అప్పర్ లిమిట్ π/2 అని వచ్చాయి. నేను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నానండి. ఈచ్ వాల్యూని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ -π/2, అప్పర్ లిమిట్ π/2. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ వాల్యూని నేను ఏ సైన్ థీటా అని తీసుకున్నాను కాబట్టి ఎక్స్ వాల్యూ నాకు ఏ సైన్ థీటా అని వచ్చింది. ఏ సైన్ థీటాని నేను దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాగా మారుతుంది. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో మళ్ళీ నేను ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లేస్ లో ఏ సైన్ థీటాని సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2. రిమైనింగ్ నాకు డిఎక్స్ అనేది ఉందండి. డిఎక్స్ ప్లేస్ లో నేను ఏ కాస్ థీటా డి థీటా అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏ కాస్ థీటా డి థీటా, ఏ కాస్ థీటా డి థీటా అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ -π/2 టు π/2 ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఈ 2 టర్మ్స్ లో నుంచి నేను ఏ స్క్వేర్ అనే దాన్ని కామన్ తీయొచ్చండి. ఏ స్క్వేర్ ను కనుక కామన్ తీస్తే 1 - సైన్ స్క్వేర్ థీటా హోల్ పవర్
3/2 a cos theta d theta, a cos theta d theta. Integral minus pi/2 to pi/2 a square sin square theta a square into 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చండి. నేను దీని ప్లేస్ లో కాస్ స్క్వేర్ థీటా అనే దాన్ని రీప్లేస్ చేసిన హోల్ పవర్ 3/2 ఏ కాస్ థీటా డి థీటా. ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 ఏ స్క్వేర్ కి పవర్ లో 3/2 కాస్ స్క్వేర్ కి కూడా పవర్ లో 3/2 అనేది అప్లై అవుతుంది. అప్లై చేస్తే ఇంటిగ్రల్ మైనస్ pi/2 టు pi/2 ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఏ పవర్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 ఇంటూ ఏ కాస్ థీటా డి థీటా ఏ కాస్ థీటా డి థీటా. ఈ 3/2 అనేది ఈ టూ టర్మ్స్ కి అప్లై చేసా. అప్లై చేస్తే ఇక్కడ 2 అనేవి క్యాన్సిల్ అవుతాయండి. అలాగే ఇక్కడ కూడా 2 అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ ఇంటిగ్రల్ మైనస్ pi/2 టు minus pi/2 to pi/2 a square sin square theta sin square theta a cube into cos cube and a cube into cos cube theta into a cos theta into d theta cos theta into d theta a square a cube a. ఈ 3 టర్మ్స్ కి కూడా బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. పవర్స్ అనేవి యాడ్ అవుతాయండి. 2 + 3 5 5 + 1 6 minus pi/2 to pi/2 a power 6 sin square theta sin square theta cos cube theta into cos theta అంటే cos power 4 theta అండి. cos power 4 theta into d theta. ఇప్పుడు ఈ a power 6 అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ కు రాసేసుకుంటున్నాం. minus pi/2 to pi/2 sin square theta into cos power 4 theta d theta. ఇప్పుడు ఈ f of x అనే ఫంక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే f of x is a even function. f of x is a even function. ఎందుకు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాయండి. సైన్ కి స్క్వేర్ ఉంది కాబట్టి అది మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఆ మైనస్ కూడా స్క్వేర్ లో ప్లస్ అయిపోతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటానే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నా కూడా అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గానే వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే దీని యొక్క ఫార్ములా అండి ఇంటిగ్రల్ minus pi/2 to integral 0 to pi/2 sin power mx into cos power nx dx. m అనేది ఈవెన్ n అనేది ఈవెన్ అయితే దీని యొక్క ఫార్ములా n - 1/m into n - 3/m plus n m plus n minus 2 so on 1/m plus 2 into m minus 1/m so on 1/2 into pi/2 1/2 into
π/2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయింది. ఈవెన్ ఫంక్షన్ అయితే గనక ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గా రాసుకోవచ్చండి. 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గా రాసుకుంటున్నాం. దీన్ని నేను ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాస్తున్నా. కన్వర్ట్ చేసి రాస్తే 2a⁻6 ఇంటిగ్రల్ 0 టు π/2 sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ పవర్ 4 థీటా d థీటా. m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 4. m is even and n is even. 2a⁻6 నేను ఫార్ములా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే n మైనస్ 1/m+n అంటే 3/6 ఇంటూ n మైనస్ 3 అంటే 4-3 1/4 ఇంటూ 1/m+2 అగైన్ 1/4 ఇంటూ m మైనస్ 1/m అంటే 2 మైనస్ 1/2 అండి అంటే 1/2 ఇంటూ 5/2. ఇక్కడ రిపీటెడ్ టర్మ్స్ మనం తీసుకోము కాబట్టి 3/6 ఇంటూ 1/4 ఇంటూ 1/2 ఇంటూ 5/2. ఈ 2 క్యాన్సిల్, ఈ 3 దీనిలో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 4 8 ఇంటూ 2 16 a⁻6/16 స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈస్ ద సొల్యూషన్. Next one is integral 0 to π/2 integral 0 to π/2 1/4 plus 5 cos x dx 1/4 plus 5 cos x dx. ఈ క్వశ్చన్స్ మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే ప్రీవియస్ చాప్టర్ లో మనం ఆల్రెడీ చేసామండి. అక్కడ మనకి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో లిమిట్స్ అనేవి లేవు, మనకి ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో లిమిట్స్ అనేవి ఉన్నాయండి. దీనికి సబ్స్టిట్యూషన్ మనం ఏ విధంగా తీసుకుంటామండి? పుట్ tan x/2 ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. tan x/2 ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ని ఇజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తున్నా. x/2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ t. tan ఇన్వర్స్ t. ఈ 2 ను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తున్నానండి. x ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ t. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. dx ఈక్వల్ టు 1/1 plus t square dt. 2 into tan inverse t కి 1/1 plus t square dt. అంటే dx ఫార్ములా 2/1 plus t square dt. అలాగే cos x కి in terms of tan లో ఫార్ములా 1 minus tan square x/2 by tan square x/2 by 1 plus tan square x/2. cos x కి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో ఫార్ములా ఏంటంటే 1 minus tan square x/2 by 1 plus tan square x/2. ఇక్కడ మనకి tan x/2 అనే వాల్యూ మనకు తెలుసు t అని, దాని ప్లేస్ లో నేను t ని గనక రీప్లేస్ చేస్తే cos x ఈక్వల్ టు 1 minus t square by 1 plus t square. నాకు dx వాల్యూ తెలుసు, cos x వాల్యూ తెలుసు అండి. నేను క్వశ్చన్ తీసుకొని దానిలో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. అప్పర్ లిమిట్ ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పర్ లిమిట్ π/2 x ఈక్వల్ టు π/2. నేను సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకున్నా? tan x/2 ఈక్వల్ టు t అని తీసుకున్నానండి. అంటే x ప్లేస్ లో నేను π/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. π/2/2 ఈక్వల్ టు t. ఇది న్యూమరేటర్ లో డినామినేటర్ కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. అంటే tan π/4 ఈక్వల్ టు t. tan π/4 అంటే మనం ఎంత రాసుకోవచ్చు అంటే 1 రాసుకోవచ్చు అండి. t ఈక్వల్ టు 1. అలాగే లోయర్ లిమిట్
లోయర్ లిమిట్ ఈజ్ 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0. నేను సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకున్నానండి, tan x/2 ఈక్వల్ టు t అని తీసుకున్నా. ఈ సబ్స్టిట్యూషన్ లో నాకు ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే 0 బై ఎనీథింగ్ 0. t ఈక్వల్ టు tan 0. tan 0 మీన్స్ 0. నాకు లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1 గా వచ్చింది. ఇంటిగ్రల్ 0 to 1 1 by 4 plus 5 cos x. 4 plus 5 cos x means 1 minus t square by 1 plus t square. dx means 2 by 1 plus t square dt. dx means 2 by 1 plus t square dt. ఆ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫ్రంట్ కు రాసేసుకుంటున్నామండి. 0 to 1 1 by డినామినేటర్ లో నేను 1 plus t square అనే దాన్ని ఎల్సిఎం గా తీసుకుంటున్నా. ఇక్కడ 4 కి డినామినేటర్ లో ఏమీ లేదు. 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది 4 తో మల్టిప్లై అవుతుందండి. అంటే 4 ప్లస్ 4 టీ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 5 టీ స్క్వేర్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్. 4 టీ స్క్వేర్ మైనస్ 5 టీ స్క్వేర్ 2 ఇంటిగ్రల్ 0 టు 1 1 బై 4 టీ స్క్వేర్ మైనస్ 5 టీ స్క్వేర్ అంటే మైనస్ టీ స్క్వేర్ 4 ప్లస్ 5 అంటే 9 డిటి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 ఇంటిగ్రల్ 0 టు 1 1 బై 9 ని 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు మైనస్ టీ స్క్వేర్ డిటి. ఇది మనకి ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1 బై 2a లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. దాని యొక్క ఫార్ములా 1 బై 2a లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఏ మీన్స్ ఇక్కడ 3 అండి, ఎక్స్ అంటే టీ. సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2a, a means 3 log mod 3 plus x అంటే tn by 3 minus t. లిమిట్ 0 to 1 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ 2 2 అనేవి క్యాన్సిల్ 1 by 3. ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. లాగ్ 4 by 2 మైనస్ లోయర్ లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 3 by 3 1 by 3 లాగ్ 2 మైనస్ లాగ్ 3 by 3 అంటే క్యాన్సిల్ లాగ్ 1 వాల్యూ 0 అండి ఈక్వల్ టు 1 by 3 log 2. This is the solution. Thank you.